ఆర్థిక సంస్కరణలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశాన్ని రక్షించారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నాటి ప్రధాని పివి మన్మోహన్ సింగ్కు పూర్తి స్వేచ్ఛనిచ్చారు కాబట్టే మార్పు తీసుకొచ్చారని చెప్పారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చినా భారత్ సమర్థవంతంగా మాంద్యాన్ని ఎదుర్కొందన్నారు వివేక్. పివి హయాంలో కేబినెట్ మంత్రిగా ఉన్న కాకా వెంకటస్వామి రూరల్ డెవలప్మెంట్కు నిధుల గురించి అడగగానే నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ 5,000 కోట్ల నుంచి 25,000 కోట్లకు పెంచారని గుర్తు చేశారు వివేక్. ఒక ప్రపంచంలోనే ఒక మంచి పేరు సంపాదించారు మన్మోహన్ సింగ్ గారు. నిజంగానే ఆలోచిస్తే అప్పుడు 1991లో కేవలం మనకు 3 వీక్స్ అంటే 3 వారాల ఏదైతే ఫారెన్ ఎక్స్చేంజ్ అవసరమో అంతే ఉండింది. దాన్ని ఒక మంచి ఆలోచనతోని ఎట్లా లిబరలైజేషన్ చేస్తే దేశానికి బాగుపడుతుందని చెప్పి ఆ ఆలోచనతోని ఆయన ఒక ఫ్రీడమ్ తీసుకొని, అప్పుడు ప్రధానమంత్రి నరసింహారావు గారు ఉండే వారి దగ్గర నుంచి ఫ్రీడమ్ తీసుకొని అనేకమైన న్యూ పాలసీస్ అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు కూడా కేబినెట్ లో ఉండే. అయితే వారు ఎప్పుడు కూడా బీద ప్రజల గురించి ఆలోచించేవారు. వారు పోయి అప్పుడు ప్రధానమంత్రి నరసింహారావు గారు చెప్పారు, లేదు ఈ లిబరలైజేషన్ చేస్తే సామాన్యునికి చాలా కష్టమవుతుంది అని చెప్పి వారికి చెప్పినప్పుడు, మీరు ఏ సజెషన్ ఇచ్చినా కానీ మీరు మన్మోహన్ సింగ్ గారితో చెప్పండి, ఎందుకంటే ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినాను ఈ దేశాన్ని ముందుకు నడపడానికి అని చెప్పి వారు చెప్పినప్పుడు మా నాన్నగారు పోయి మన్మోహన్ సింగ్ గారితో చర్చించడం జరిగింది. లేదు, మారుమూల ప్రాంతాలలో బీదలు ఉంటారు, మీరు ఈ కొత్త పాలసీస్ తీసుకొస్తే ఎట్లా, మీరు రూరల్ డెవలప్మెంట్ ని ఎక్కువ బడ్జెట్ పెంచాలని చెప్పి వారిని కొన్నప్పుడు 5,000 కోట్ల నుంచి 25,000 కోట్ల రూపాయలు ఆ రోజులలో ఆయన పెంచడం జరిగింది. అంటే వారు ఎంత లిబరలైజేషన్ గురించి ఆలోచించినా గానీ సామాన్యం కూడా నష్టపోవద్దని చెప్పి ఆ ఆలోచనతోనే వారు ఈ పాలసీస్ అన్ని కూడా చేయడం జరిగింది.